ఎన్ని ఎకరాల భూమి ఉంది నీకు? ఏమన్నా రైతు బంధు పైసలు పడ్డాయా? రైతు బంధు లేదు, ఏం లేదు సార్ ఇంతవరకు. ఇప్పటికైతే ఏం లేదు. నాకు మా భార్య చచ్చిపోయింది, పింఛన్ లేదు. పెట్టి వచ్చి 6 నెలలు అయిపోయింది. ఈయన ఎక్కినాక పెట్టి ఈయన వచ్చి మళ్ళీ చుట్టూ లేడు. ఆ నీళ్లు ప్రాబ్లం, ఆ దోమలు, ఆ ప్రాబ్లాలు ఉన్నాయి. దోమల మందు అన్నాడు, దోమల మందు కొట్టేటోడు ఎవడు లేడు. మాకు వచ్చేటోడు లేడు, చూసేటోడు లేడు, పోయేటోడు. దోమల మందు కొడతారు కదా వారానికి ఒకసారో 15 రోజులకు ఒకసారో లేదు 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 లేదు. ఇన్నా ఇంతవరకు నేను పెట్టి వచ్చినా మండలాఫీస్ 3-4 సార్లు పోయి వచ్చిన. పోయినా ఆడ వాళ్ళకలు ఇచ్చేటోళ్ళు లేడు. ఇది ఉంటేనే అది వాళ్ళకి ఇచ్చేటట్టు. ఆ పరిస్థితిని బట్టి మా దగ్గర లేవు. పైసలు ఇస్తే చేస్తారు, లేకపోతే ఆడ పెట్టేస్తుండు. పైలు తీసుకుపోయా, పైసలకే పనిచేస్తాడు, తీసుకోపోయా అని చెప్తున్నాడు. అంటే మళ్ళా నేను ఆడ ఒరిజినల్ పెట్టినాక ఎందుకైనా మంచిది ఇనా మళ్ళా నువ్వు దిరాసు తీసుకో, దిరాసులు 3-4 తీసుకొని పెట్టుకో అయ్యా అంటే ఆ దిరాసులు తెచ్చి పెట్టుకున్నా. ఓటి ఓతానిచ్చినా ఓతానిచ్చినా ఇంతవరకు గతి లేదు. భూమి ఉందేమో కదా మరి? భూమి ఉంటే రైతు బంధుకి ఇది బంధు ఏది లేదు, పోయింది. అది కేసీఆర్ వరకే పోయింది, ఇంతవరకు రూపాయి లేదు. మరి ఇల్లుకు అప్లికేషన్ పెట్టుకున్నావా? ఇల్లుకు అప్లికేషన్ పెట్టలేదు, రేషన్ కార్డు లేదు. నేను పెట్టింది ఒక సిలిండర్ కు, రేషన్ కార్డుకు, నా పింఛన్కి పెట్టినా. అది అసలు కంప్యూటర్లోనే వస్తలేదు. మార్క్ తప్పు కొట్టారు ఒకటి వస్తలేదు. ఎట్లా ఉంది కేసీఆర్ పాలన, రేవంత్ రెడ్డి పాలన ఎట్లా అనిపిస్తుంది? చాలా తేడా. రేవంత్ రెడ్డికి కేసీఆర్ కి చాలా తేడా. ఏం తేడా ఉంది? ఏం తేడా ఉన్నా మొత్తం ప్రపంచం మీద తేడా. నా వరకు ప్రపంచానికి తేడా, నా ఒక్కని గురించి కాదు నేను చెప్పేది. ఇప్పుడు ఈయన వచ్చినాక ఎవరికి పింఛన్ ఇచ్చిండు? కోడలికి 2500 అన్నాడు, అత్తకు 4000 అన్నాడు. వేసిండా? వేయలేదు. కరెంటు బిల్లు మాపన్నాడా? లేదు. కరెంటు బిల్లు కడతానే ఉన్నాడు. మరి కళ్యాణ లక్ష్యం పైసలు వస్తున్నాయి? లక్ష్యం పైసలు లేవు, ఏ పైసలు లేవు. ఇంకెక్కడి కళ్యాణ పైసలు? ఇంకా మా పెళ్లి చేస్తే చెప్పలేవు. ఇప్పుడు మా పెళ్లిలు ఆ చెరువు ఉందిగా, మా పెళ్లిలు చేయాలి. వాళ్ళని విడిచిపెట్టి అసలు మా పెళ్లిలు చేయమని ఏం బాధలు. ముఖ్యమంత్రి అంటాడు నేను రైతు బిడ్డను, నాకు 100 ఎకరాల భూమి ఉంది, నాకు రైతు పండబెట్టి అప్పుడు ఎత్తులో కొడుతుంది జమాన్లా, అట్లా పండబెట్టి ముఖ్యమంత్రి ఆ పని చేయమని మేము పోతాం కదా. నీది అక్కడనే ఉన్నట్టుంది ముఖ్యమంత్రి ఇక్కడ. ఊరు అక్కడే దగ్గరనే అవుతుంది. ఇది కోసుకోవడం వల్ల అవుతుంది. మాది మామినార్ డిస్ట్రిక్ట్ వస్తుంది కదా. మరి అక్కడనే నార్కన్లు ఇప్పుడు నార్కన్లు కదా డిస్ట్రిక్ట్. పాలన తీరు 14 నెలల పాలనలో ఫెయిల్ అంటావు? ఫెయిల్ ఏం లేదు, మొత్తం సత్యనాశ్.